ఎక్కడో గాజాపై దాడులు జరిగితే గుండెలు బాదుకుంటారు. ఆ లైసన్ రాఫా అంటూ పోస్టులు పెడతారు. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలో మన పౌరులను చంపేస్తే ఒక్కడూ నోరు మెదపడు. మన ఆడపడుచుల సింధూరాలను తుడిచేసి వెళ్ళి మీ మోదీకి చెప్పుకో అంటూ బరితెగించినా ఒక్కడు కూడా మాట్లాడడు. ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్, బాలీవుడ్ బద్మాష్ ఫ్యాక్టరీ గురించి. పహల్గాం దాడి జరిగి దాదాపు నెల రోజులైనా ఉగ్రవాద చర్యను ఖండించిన పాపాన పోలేదు. కనీసం ఆపరేషన్ సింధూర్ పైన స్పందించలేదు. మన వీర జవాన్ల త్యాగాలను గుర్తించలేదు. దీంతో బాలీవుడ్ యాక్టర్ల తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ఈ సెగ తన సినిమాకి ఎక్కడ తాగుతుందో అని భయపడ్డాడో ఏమో అమీర్ ఖాన్ మెల్లగా చిలక పలుకులు పలికాడు. తన కొత్త సినిమా సితారే జమీన్ పర్ ట్రైలర్ లాంచ్ వేళ స్పందించాడు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు వందనం. దేశ రక్షణలో సైనికులు కనబరుస్తున్న అకుంఠిత దీక్ష, వారి ధైర్య సాహసాలకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి కృతజ్ఞతలు. జై హింద్ అంటూ వ్యాఖ్యానించాడు అమీర్ ఖాన్. అయితే ఇన్నాళ్లు స్పందించకుండా తన సినిమా ట్రైలర్ ఫంక్షన్లో స్పందించడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. సితారే జమీన్ పర్ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో బాయ్కాట్ సితారే జమీన్ పర్ అనే హ్యాష్ ట్యాగ్ను ఎక్స్లో ట్రెండింగ్లోకి వచ్చింది.